సో ఏంటి 'ప్రతినిధి 2' మిస్‌ఫైర్ అవ్వటానికి ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు? రాంగ్ టైమింగ్ అండి ఫస్ట్. అంటే ఎలక్షన్ 2 days ముందు ద హీట్ ఇస్ ఆల్ ఓవర్ ఎలక్షన్. ఆ టైంలో సి 'ప్రతినిధి 2' మిస్‌ఫైర్ అవ్వడం పక్కన పెడితే, ఆ సీజన్‌లో వచ్చిన ఏ సినిమా వర్కౌట్ అవ్వలేదు లాస్ట్ సమ్మర్లో. ఎందుకంటే ద హోల్ హీట్ వాజ్ ఆన్ ఏపీ పాలిటిక్స్. ఏపీ పాలిటిక్స్ అంత వేడిగా ఉన్నది. సో అంటే నేనే బేసిక్గా ఏంటంటే నా సినిమా ప్రమోషన్స్ కూడా లేను, నేను క్యాంపెయినింగ్లో ఉన్నాను. సో రిలీజ్ డేట్ ఒకటి ఫెబ్లో అలా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో రిజల్ట్. బట్ కొంచెం లేట్ అయిపోవడం వల్ల క్యాంపెయినింగ్లోనే మీకు అర్థమైందా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తుందని? 1 year బ్యాక్ అర్థమైపోయింది. 1 year బ్యాక్ అర్థమైంది. అంటే ఎప్పుడైతే పెద్దనాన్న గారు అరెస్ట్ అయ్యారు, అంటే ఇట్ వాజ్ నాట్ సంథింగ్ మనం క్రియేట్ చేస్తే అన్ని రోజులు జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం ఫైట్ చేయరండి. ఒకటో రెండో ఇన్సిడెంట్లు మనం జనాలు క్రియేట్ చేసి చేయగలుగుతాం, కానీ ప్రపంచం అంతా ఎక్కడ చేయగలం వాలంటరీగా వచ్చి. ఎప్పుడైతే అది జరిగిందో వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ దట్ ఆయన అంటే వెరీ ఇంపార్టెంట్ కూడా. స్టేట్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఆయన కావాలి, అండ్ ఆయన మీద ఉన్న నమ్మకం. ఫర్ 19లో కూడా ఆయన మీద ఏం నెగిటివ్ లేదండి. ఇంకొకరికి అవకాశం ఇద్దామని ఆలోచనతో అటు వేసారు తప్ప, ఆయన మీద ఆయన వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా అట్ దిస్ ఏజ్ ఆల్సో ఆయన పెట్టే ఎఫర్ట్స్ మనం పెట్టలేకపోతున్నాం. సో ది స్టేట్ నీడ్స్ సమ్మన్ హూ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. 1 year అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి గవర్నమెంట్? ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. అంటే ఒక రోజులో మనం ఏదో ఇలా కవర్ తీస్తే మారిపోయేది కాదు. సో డెఫినెట్గా ఉన్న స్టేట్కి ఉన్న సినారియోస్లో మనకి సెంటర్ కూడా బాగా సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ సో మెనీ ప్రాజెక్ట్స్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్లో ఉండడం వల్ల 2 ఐడియాలజికలీ డిఫరెంట్ పార్టీస్ అండి. పార్టీలు పుట్టిన సిద్ధాంతాలే వేరు, బట్ ఒక సెంటర్ గ్రౌండ్ తీసుకొని జనాలకు మంచి చేయడం కోసం దే ఆర్ ఫైటింగ్. అండ్ ఇంకా ఎన్నో కంపెనీస్ రావాలి, ఇంకా ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి. ఇది ఒక ఓవర్ నైట్లో అయిపోదు. సో ఇట్ విల్ బీ అ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఫర్ ద నెక్స్ట్ 4 years, నెక్స్ట్ 10 years. మనం ఇంకో 10 ఏళ్ళు ఇలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడితేనే ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. అండ్ ప్రోగ్రెస్ అనేది కనపడాలంటే ఒక ఓవర్ నైట్ అయితే ఎప్పటికీ ఏమైపోదు, బట్ ఇట్ విల్ బీ అ డెఫినెట్. అండ్ ఈవెన్ పబ్లిక్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఇట్, అండ్ వాళ్ళు సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి. అండ్ ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా, తెలంగాణ, హైదరాబాద్ అంతా ఒక రాజధాని నిర్మించుకొని ఇంకా ఇట్ షుడ్ క్రియేట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రింగ్ ఇన్ లాట్స్ ఆఫ్ కంపెనీస్. చాలామందికి ఉపాధి కూడా కలిగించాలి. ఈ 5 years ఇట్స్ జర్నీ, ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్.